తోమా గారు స్వయంగా చిక్కుకున్న సిలువ ఇది. ఆయన నివసించిన ప్రాంతం ఇది. ప్రైజ్ గాడ్. ఈ వైపు బయలుదేరిపోయింది కదా, అది అక్కడ మళ్ళీ అక్కడ వచ్చినప్పుడు అక్కడ కనెక్ట్ అవుతుంది. అంటే ఈ గుహ అప్పటి నుంచే ఉంది. అవును, దగ్గర 1980 సంవత్సరాల క్రితం. ఓ, అంటే వీళ్ళు ఏంటంటే ఈ పైన వచ్చి దానికి సమానంగా చర్చి పోయే మాదిరిగా సెట్ చేసింది. ఇది మొత్తం ఆయన అప్పుడు నివసించిన ఈ పైది అట్లనే ఉంది అప్పుడు ఉంది. ఇదంతా వచ్చి వాళ్ళు అదే మనం కూర్చునేదానికి ప్రేయర్ చేసుకునేదానికి అట్లాగా చేసి పెట్టారు. అంటే ఇది ఒరిజినల్ రాయి కదా? ఒరిజినల్ సార్ ఇది మొత్తం. అంటే దీన్ని ఎక్కువగా చేశారు. అవును, ఇది ముందు తక్కువగా ఉంది. ఇది మొత్తం ఒరిజినల్, ఏ డూప్లికేట్ ఏం లేదు. అయితే ఆయన ఇటు నుంచి వచ్చేవాడా? ఇటు నుంచి వచ్చి ఇటు వెళ్ళిపోయేసి ఇట్లా బయటికి పోయేసి మళ్ళీ అటు పక్క నుంచి అక్కడ కొండలో నీళ్లు రంపించాడు కదా, ఆ స్థలం కూడా అటు పైకి. అంటే ఇక్కడ వాటర్ వచ్చాయా ఆయన ప్రేయర్ చేస్తే? ఉంది, అది ఉంది, అది అవతల స్టెప్స్ పైన. మీరు పాస్టర్గా ఉన్నారు కదా? నేను పాస్టర్ కాదు, నేను ఊరు తిరుగుతూ ఉంటాను, సువార్త చేస్తూ ఉంటాం. మనం ఈరోజు లిటిల్ మౌంట్లో ఉన్నాం. ఇది గుహ. తోమా గారు నివసించిన ప్రాంతమే ఇది. ఆయన ఇక్కడ రోజు కూర్చొని ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉన్నాడంటే లాస్ట్ 7.5 మందిరం అనేది AD 63లో కట్టాడు. ఆ 63 తర్వాత మరి ఆయన ఎక్కడికి వెళ్ళాడో ఏమో, మొత్తం మీద ఈ పరిసర ప్రాంతాల్లో చెప్పుకుంటూ ఈ ప్రాంతానికి వచ్చేసరికల్లా ఇది లిటిల్ మౌంట్ అంటారు, చిన్న మలై అంటారు తమిళ్లో. ఇది ఈ మౌంట్ దగ్గరికి వచ్చేసరికల్లా AD 68 అయింది. AD 68కి 63కి 5 ఇయర్స్ మధ్యలో ఉంది. ఆ 5 ఇయర్స్ 5 సంవత్సరాలు ఏమైందో ఎవరికి తెలియదు. అంటే అది సెయింట్ థామస్ క్రాసు, అది సెయింట్ థామస్ విగ్రహం పెట్టుకున్నారు వాళ్ళు. అక్కడ మేరీ మాత, యేసు ప్రభు వారి చిన్న ఫోటో. ఇది తోమా గారి రిలిక్. అంటే మనకి విగ్రహాలతో పని లేదు. ఇక్కడ దాకా వచ్చాము, ఆ భక్తుడు ఇక్కడ ప్రార్థన చేసుకున్న ప్రాంతం కనుక మనం కూడా కొద్దిసేపు ప్రార్థన చేసుకుందాం. నన్ను చిక్కించగా వలయొద్దిరే, నా ప్రాణమంతా కృంగినది, నా హృదయం నిబ్బరమైనది, నే పాడేదను స్తుతి గీతము. నీ శరణం శరణం మా దేవా, శరణం 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 మా, శరణు శరణు యెహోవా. ఆపదలు తొలగు వరకు నీ రెక్కల నీ